సార్ మీ అబ్బాయి వచ్చాడు సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? తనకు కాలేజీలో సీట్ రాలేదని చెల్లి ఊరేసుకుని చనిపోయింది. అమ్మ మార్కెట్ నుంచి వస్తూ ఎవరినో కాపాడబోయి మ్యాన్ హౌల్లో పడి తను చనిపోయింది. వాళ్ళిద్దరికి దహన సంస్కారం చేయాలి. అందుకోసమే వచ్చాను నాన్న. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు నాన్న. త్వరగా బయలుదేరండి. అంతా అయిపోయింది. ఇక నేను ఏం చేస్తాను? ఆ కార్యక్రమం ఏదో నువ్వే చేసి. మీరు లేకుండా నేనేం చేయగలనా? ఈ పాడు సమాజంలో ఎలా అడుగు పెట్టను? ఏ దేశ క్షేమం కోసం నా రక్తం ధారపోశాను, ఆ దేశ పాలకులు అధికారులు నాకేం మిగిల్చారు? డాక్టర్ల నిర్లక్ష్యం ఒక బిడ్డని పురిట్లోనే బలి తీసుకుంది. రిజర్వేషన్ల చిక్కుముడి మరో బిడ్డను ఉరి తీసింది. బాధ్యత మరిచిన యంత్రాంగం మ్యాన్హోల్ రూపంలో నా భార్యను బలి తీసుకుంది. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లేని ఈ సమాజం లంచాలతో, దౌర్జన్యాలతో దారుణంగా కుళ్ళిపోయింది. ఇలాంటి పాపిష్టి సమాజంలోకి వచ్చే కంటే ఈ 4 గోళ్ల మధ్య మిగిలిపోవడమే మేలు. ఇలా వితండవాదం చేస్తూ జీవితాంతం ఇక్కడే ఉండిపోతారా? దయచేసి నా మాట వినండి నాన్న. దహన సంస్కారాలకు ఆలస్యం అవుతుంది. రండి నాన్న. దేశాన్ని రక్షించుకున్న నేను నా వాళ్ళని రక్షించుకోలేకపోయాను. ఇక ఏ ముఖం పెట్టుకుని దహన సంస్కారాలు చేయమంటావురా? నీ మాట నీదే కానీ నా మాట వినవా నాన్న? కనీసం చివరి చూపుకైనా రండి. నీకెన్నిసార్లు చెప్పాలిరా ఈ కలుషిత సమాజంలోకి అడుగుపెట్టనని? నీకు దమ్ముంటే ఈ కుళ్ళు వ్యవస్థని కూకటి వేళ్లతో పెకలించి వేసాయి. నవ సమాజాన్ని నిర్మించు, అప్పుడు అడుగు పెడతారు. ఎందరో మేధావులు కలిసి నిర్మించిన నవ సమాజమే కుప్పకూలిపోయింది. ఎందరో మహాత్ములు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి కాపాడుకోండి ఈ ప్రజల ముందు పెడితే కుక్కలు చెప్పిన విస్తరి చేశారు. కులాల కుంపట్లతో, మతాల మంటలతో మనిషిని విడదీసి విభజించి పాలిస్తుంటే ఒక సామాన్యుని నేనేం చేయగలను? నా కడుపున పుట్టిన వాడి నోటి నుంచి ఇలాంటి మాటలు వింటానని నేను అనుకోలేదు. స్ఫూర్తి, నా కుటుంబానికి అన్యాయం జరిగిందని నేను ఆవేశంతో ఇలా మారిపోలేదు. చట్టాల లొసుగుల ముసుగులు తొడుక్కొని ఈ దేశాన్ని దోచుకు తినే రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పి లొసుగులు లేని కఠినమైన చట్టాలను రూపొందించి ఈ దేశాన్ని కాపాడాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చేసేది చాలా పెద్ద రిస్క్ అని తెలుసు. అయినా ఎంతో మంది ప్రజల కోసం నేను ఒక క్రిమినల్గా మారడం తప్పలేదు కదా. సారీ భరత్, నువ్వు చేస్తుంది తప్పనాలో ఒప్పనాలో అర్థం కాని పరిస్థితి నాది. కానీ నువ్వు పులి నోట్లో తలపెట్టావు. ఎలా బయటపడతావో తలుచుకుంటేనే గుండె చల్లమంటోంది. సారీ స్ఫూర్తి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. రై, మీరు స్ఫూర్తి జాగ్రత్త. పర్లేదు. అయ్యో ఇదేం ఘోరం తల్లి. పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలి అమ్మ చెల్లి నుజ్జునుజ్జయి 6 రోజులు కాలేదు. ఇప్పుడు నీకు ఇలా జరిగిపోయింది. ఈ వార్తల గోల వద్దే తల్లని అమ్మ ఎంత చెప్పినా వినకుండా పార్లమెంటు సమావేశాలకు వచ్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటేవి. జర్నలిస్ట్గా నిజాన్ని సేకరించి ప్రజలకు మేలు చేద్దామనుకున్నాను పిన్ని. బాధ్యత లేని యంత్రాంగం వల్ల అమ్మని చెల్లిని పోగొట్టుకుని ఒంటరిదాన్ని అయ్యాను పిన్ని. అమ్మ మాట వినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది పిన్ని. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఊరుకోవే తల్లి. మీరంతా బయటకు వెళ్ళండి, ఈ రూమ్ క్లీనింగ్ చేయాలి. బావగారు మీరా? వసుంధరా, నువ్వేంటి ఇక్కడ? జమ్మూ కాశ్మీర్ గొడవల్లో తలదూర్చిన మీరు అక్కడ మాయమై ఇన్నాళ్ళకి ఇక్కడ కనిపించారు. మీకోసం వెతుకుతూ అక్క వైదేహి శృతి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇక స్ఫూర్తి ఏదో ఢిల్లీ సమావేశాలకని వచ్చి ఇలా అయిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది తల్లి. ఏ రోజుకైనా దేవుడు మనందరినీ కలుపుతాడనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకుంటామని ఊహించలేదు తల్లి. ఇన్నాళ్ళు ఏమైపోయారు నాన్న?
నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అమ్మా చెల్లి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు నాన్న. నీ కోసం వెతికి వెతికి చివరకు హాస్పిటల్లో క్లీనింగ్ మెన్ గా ఉండిపోయాను తల్లి. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను తల్లి, వదిలి వెళ్ళను. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి తెప్పించిన ఈ కంప్యూటర్లు భద్రంగానే ఉంటాయంటారా? మామూలుగా మైకులు కుర్చీలే మన కోపాలకు మొక్క మొక్కలు అయిపోతున్నాయి, ఈ కంప్యూటర్లో లెక్క. అయినా ఇది మన సొమ్ము కాదు కదా. అది నిజమేలే. ఈ రకంగానైనా టెండర్లు పిలిస్తే మన వాళ్ళకి మళ్ళీ